గుంటూరు జిల్లాను పారిశ్రామికంగా అగ్రభాగంలో నిలుపుతానని గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మద్దాళి గిరిధర్రావు అన్నారు. విభజన అనంతరం సీమాంధ్రను అభివృద్ధి చేయగలిగే సామర్థ్యం టీడీపీకే ఉన్నదన్నారు. రానున్న ఎన్నికలలో తమ పార్టీకి ఓట్లు వేయాలని ఆయన కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా శుక్రవారం అర్ధరాత్రి తరువాత మద్దాళి గిరిధర్రావును పార్టీ అధిష్టానం డిక్లేర్ చేసింది. గిరి ఎంపిక పట్ల ఈస్ట్ నియోజకవర్గంలో ఎటువంటి అసంతృప్తులు వెల్లడి కాలేదు. శనివారం ఉదయాన్నే ఈస్ట్ నియోజకవర్గ టీడీపీ నాయకులు జియావుద్దీన్ తదితరులు వెంటరాగా గిరి గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో గిరి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మట్టి ఉంది. మీరందరూ కూడా ఆయన పెద్ద మనసుతో వెనక వైపు ఉన్నటువంటి వారందరూ కూడా ఎదరవైపు రావాల్సిందిగా కోరుతున్న మీద ఎక్కువ మంది ఉన్నారు. నాయుడు గారి పిలుపు మేరకు నేను తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నాకు గుంటూరు తూర్పు నియోజకవర్గం చేశాను. అలాగే గుంటూరు తూర్పు ప్రజల్ని నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను. నన్ను అక్కడ మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని కోరుతున్నాను. అలాగే గుంటూరులో వివిధ రకాలమైన ఏ ఇబ్బందులు వచ్చినా సరే డ్రైనేజీ సిస్టమ్, రోడ్లు కానివ్వండి, ఏ రకమైన ఇబ్బందుల్ని నేను వారికి తీరుస్తానని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే గుంటూరు జిల్లాని పారిశ్రామికంగా ప్రథమ స్థానంలో నిలుపుతాను. దేశంలోనే ఒక అగ్రమైన జిల్లాగా తయారు చేసుకోవాలనేది నా ధ్యేయం. వాళ్ళున్న రాష్ట్ర పరిస్థితులకు చూసుకొస్తాం. ఈ అన్నిటినీ అధిగమించి మనం ముందుకెళ్ళి రాష్ట్ర అభివృద్ధిని, దేశంలోనే మన రాష్ట్రాన్ని మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నా ధ్యేయం.